భక్తి యోగం. నగాధిప. మోక్ష ప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణకు అదే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు. మనుష్యులలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరి 3 విధాలు. పరపీడన లక్ష్యంగా దంభాచారంతో, క్రోధమత్సర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశార్పణంగా, పాప ప్రక్షాళన లక్ష్యంగా, వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరభక్తికి సోపానమవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమోత్తమం. ప్రాళయ భూధర. ఇప్పుడు ఈ పరభక్తిని గురించి వివరిస్తాను, తెలుసుకో. నా గుణగుణాలను నిత్యము ఆలకించడం, నా దివ్యనామాలను నిరంతరం గానం చేయడం, కళ్యాణ గుణ నీరధినైన నా యందు ఎడతెరిపి లేని తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపజేయడం, హేతువు ఉన్నా లేకపోయినా నన్ను అర్చించడం కన్నా మించినది లేదని భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవకత భావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోటిలోనూ సర్వరూపాలలోనూ నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము ఉంటాయో అంతగానూ నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించడం, సర్వప్రాణకోటిని నాకు అభినంగా తనకు అభినంగా దర్శించడం వల్ల ఎవరికీ ఎప్పుడూ ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం, నా కోవెలలను నా భక్తులను నిరంతరం దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయడం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గకంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించడం, ధన వ్యయానికి లోభించకుండా నా నిత్య నైమిత్తికి వ్రతాలన్నింటినీ ఆచరించడం, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహతాత్మరహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం, ఇవి పరభక్తికి నిదర్శనాలు. భూధార. దేవికి అతిరిక్తంగా, దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేదు అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో విలయనం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకనే జ్ఞానంలో ఇవి రెండూ కలిసి ఉంటాయి అనడం. హిమవన్నగర్ రాజా. ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు, కానీ అతడు నా మనద్వీప నివాసం పొందగలుగుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్ఛారహితంగా అనుభవిస్తూ కడగప్పటికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడు అవుతాడు. అందుచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకొని సంవిత్పర శరీరుడైన జ్ఞానికి బ్రహ్మత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపజేసుకొని తనలో ఉన్నదానినే తాను దర్శించడం, తన ఆధీనంలో ఉన్నదానినే తాను పొందడం, ఇది బ్రహ్మజ్ఞానోపలబ్ధి అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోవడం అన్నమాట. నిరంతర సాధన. విదిత అవిదితాలకు అతీతమైనది నా రూపం. అద్దంలో లాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. లోకంలో వెలుగు నీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైతభావ వివర్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడలా నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి
బ్రహ్మజ్ఞానం పొందకుండా మరణించినవాడు బ్రహ్మలోకంలో ఆగిపోతాడు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి పునర్జన్మ లభిస్తుంది. అప్పుడు సాధన కొనసాగించి జ్ఞాని కాగలుగుతాడు. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనతో లభిస్తుందే తప్ప ఏదో ఒక జన్మలోనే లభించేయదు. అందుచేత ప్రతి జన్మలోనూ తీవ్రంగా ప్రయత్నం కొనసాగించాలి. జన్మ జన్మలకు సాధనను కొనసాగించకపోతే వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. నరజన్మమే దుర్లభమవుతుంది. ఇంద్రియాల పటుత్వం, సుసంస్కృతమైన మనస్సు, మోక్షకాంక్ష ఇత్యాదులు మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో. ఉండాలి అంటే నిరంతర సాధన ఒక్కటే మార్గం. అతి దుర్లభమైన నరజన్మ లభించిన బ్రహ్మజ్ఞాన కోసం ప్రయత్నించని వాడి జీవితం పూర్తిగా నిరర్ధకం. అందుచేత ప్రతి నరుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చేయాలి. నగాధిప, ఈ జ్ఞానం అనేది పాలలో వెన్నల్లాగా సకల సృష్టిలోనూ అభివ్యాప్తమై ఉంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చిలికి దానిని పొందగలగాలి. అదే జన్మకు చరితార్థం. ఇది వేదాంత డిండిమం. హిమాచల, అడిగేవు కనుక అతి గుహ్యము అయిన చాలా విశేషాలు నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను.